ఇయర్ వేడుకల సందర్భంగా యువకులు అత్యుత్సాహం చూపిస్తే సహించబోమని పోలీసులు చెబుతున్నారు. మఫ్టీలో పోలీసు నిఘా కొనసాగుతుందని వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్లపై షిఫ్టుల వారీగా చెకింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఎవరైనా తాగి యాక్సిడెంట్కు కారకులైతే వారిపై 304A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదవుతుందంటున్న డీఎస్పీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ప్రస్తుతం మనతో వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలపై ఎలాంటి ఆంక్షలు విధించారు? ముందుగా అండి, మీ బిగ్ టీవీ ద్వారా వనపర్తి జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా పోలీస్ నిఘా అనేది కొనసాగుతుంది. పెట్రోలింగ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, తర్వాత మఫ్టీ పోలీస్ ద్వారా కూడా నిఘా అనేది కొనసాగుతూ ఉంది. అంటే ఓవరాల్గా సార్, ప్రత్యేకంగా ఈ ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన విషయాల్లో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, దీనికి సంబంధించి అలాగే మైనర్ డ్రైవింగ్కి సంబంధించి కూడా మాకు వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ టైమింగ్స్లో, అంటే టైం షిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్లో ఇవి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వనపర్తి టౌన్లో, అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా దీనికి సంబంధించి మనము అదొకటి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్కి, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ ఇటువంటి దానిల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎవరైనా పట్టుబడినట్లయితే వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయి. వెహికల్స్ కూడా డిటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి అంటే ఫైన్తో పాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. అంటే సార్, చాలాసార్లు గతంలో కూడా చూసాము ఈ ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈసారి ఖచ్చితంగా ఎట్లాంటి కేసులు ఉంటాయి వాళ్ళ మీద? ఒకవేళ పట్టుబడితే మైనర్లకు ఎట్లుంటుంది, మేజర్లకు ఎట్లుంటుంది, ఓవరాల్గా ఎట్లుండబోతుంది సార్? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ మీద అంటే నార్మల్గా రోడ్ యాక్సిడెంట్ అయితే 304A ఐపీసీ కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్స్కి కారకులైతే వాళ్ళ మీద 304 Part 2 అనేది అంటే మర్డర్ కేసు అంత గ్రావిటీ ఉంటుంది. ఆ సెక్షన్స్ దాని మీద బుక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మైనర్ డ్రైవింగ్స్ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా దాంట్లో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే బైక్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి లైసెన్స్ ఉండదు కాబట్టి ఆ వెహికల్ ఓనర్ని కూడా మనం దీంట్లో బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరికి కూడా అప్పీల్ ఏంటంటే ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలా. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేసినట్లయితే మనకి ప్రమాదం జరగడంతో పాటు మనం ఇతరులకు కూడా ప్రమాదానికి కారణమవుతున్నాం, ఇతరుల ప్రాణాల ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాం. కాబట్టి దానికి పనిష్మెంట్స్ చాలా సివియర్గా ఉంటాయి. దయచేసి నూతన సంవత్సరం సందర్భంగా ఎవరు కూడా మీరు ఈ గాయపడడం కానీ, లేకుంటే ఒక అక్యూజ్డ్గా దాంట్లో ముద్రపడడం కానీ అటువంటిది కాకుండా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి పబ్లిక్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. సార్, ఇంకో విషయం అంటే న్యూ ఇయర్ వేడుకలనగానే చాలామంది జోస్ కొనసాగించడం కోసం అంటే బాగా తాగి కొన్ని షోలు నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా డీజేల ద్వారా కూడా డ్యాన్సుల కార్యక్రమాలు ఇట్లాంటివి చేపడుతుంటారు. అటువంటి వాటి మీద ఈసారి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అసలు అలాంటి వాటికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ అయితే ఇప్పుడు వరకు మన దగ్గర ఎవరు తీసుకోలేదండి. ఒకవేళ ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటే దానికి సంబంధించి ముందస్తు పర్మిషన్ ఉంటేనే దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, అంటే అలౌ చేయడం జరుగుతుంది. ఆ పర్మిషన్ కూడా సర్టన్ కండిషన్స్ మనం ఇంపోజ్ చేసి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫార్ ఎవరు కూడా మన దగ్గర అటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు. పర్మిషన్స్ లేకుండా ఎవరైనా మనకి ఇటువంటి ఉత్సవాలు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డీజేలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదండి. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం కూడా ఆఫ్టర్ 10 ఎవరికి కూడా మైకు లేకుంటే డీజే ఏది కూడా వాడటానికి లేదు. కాబట్టి ఎవరికి కూడా దీనికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వలేదు. సార్, ఓవరాల్గా చూస్తున్నాం డ్రగ్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం ఒకవైపు ప్రభుత్వం కూడా సీరియస్గా ముందుకు పోతుంది. ఈ క్రమంలో నిన్న మొన్న కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా డ్రగ్స్కు సంబంధించి రోడ్ల మీదే వారికి పరీక్షలు నిర్వహించబోతుంది. రాబోయే రోజుల్లో ఇది కాస్త టెక్నాలజీ అప్డేట్ అవ్వబోతుంది. అటువంటి వాటిని ఇక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలు ఉన్నాయి? ఈసారి అట్లా ఏమన్నా ఫాలో చేస్తున్నారు సార్ అటువంటి? ఇది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగిందండి.
దీనికి సంబంధించి ఎవరైనా గాంజా కానీ ఇతరత్ర డ్రగ్స్ ఏదన్నా వాడుతున్నట్లు మాకు సమాచారం వచ్చినా ఎవరైనా వాడినా కానీ దానికి సంబంధించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. కేసెస్ కూడా చాలా సివియర్గా ఉంటున్నాయి. దాంట్లో పనిష్మెంట్స్ కూడా 20 years తర్వాత హెవీ ఫైన్ ఇట్లా ఉంటాయి దాంట్లో. కాబట్టి ఎవరన్నా అట్లా వాడుతున్నట్లయితే మేము ఆల్రెడీ నిఘా పెట్టాము. సో ఎవరు కూడా డ్రగ్స్ గురించి వాడొద్దు. ఒకవేళ వాడినట్లయితే మాత్రం చాలా పనిష్మెంట్స్ సివియర్గా ఉంటాయి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలా. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరన్నా ఎక్కడన్నా మీకు సమాచారం తెలిసినట్లయితే డయల్ 100కి కాల్ చేసేసి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. చూస్తున్నాం ఓవరాల్గా నూతన సంవత్సర వేడుకలు సంతోషంలో జరుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా చాలా ప్రమాదాలకు గురి అయి చాలామంది ఇప్పటికే చనిపోయినటువంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం జరగబోయే ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. రాత్రి నుండి యొక్క పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా పోలీసులు అందుబాటులో ఉండబోతున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలను చేపడితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.